ప్రస్తుతం మనతో పాటు ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీ. ప్రేమేందర్ గారు చెప్పండి, ఒకవైపు సెలబ్రేషన్స్ చేస్తుంటే మీరేమో అబద్ధపు హామీలు అని చెప్పేసి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం వెనక రాజకీయం ఏమైనా ఉందా అనుకోవచ్చా, లేకపోతే భారతీయ జనతా పార్టీ మళ్ళీ తెరపైకి వచ్చింది ఈ రోజు నుంచి ఈ 4 సంవత్సరాల వరకు భారతీయ జనతా పార్టీ పోరాటానికి ఒక నాంది అని చెప్పేసి అనుకోవచ్చా? ప్రభుత్వము ఎన్నికల ముందు ఇదే గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ అని ఇచ్చారు. అందులో వాగ్దానం ఏమిటంటే యువతకు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 50,000 కూడా ఇవ్వలేదు. అదేవిధంగా 5 లక్షలకు సంబంధించిన కార్డు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి మీరు చెప్పిన హామీలను నెరవేర్చండి అని చెప్పి తెలంగాణ యువత పక్షాన ప్రశ్నించడం కోసం, అదేవిధంగా మీరు రైతులకు ఇచ్చినాయి, మహిళలకు ఇచ్చినాయి, దళితులకు ఇచ్చినాయి, గిరిజనులు బీసీలకు ఇచ్చిన యొక్క హామీలను నెరవేర్చమని తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించడం కోసమే భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ పెట్టింది. మీరు 6 గ్యారెంటీలు అన్నారు కానీ అవి 6 అబద్ధాలుగా ఉన్నాయి, 66 మోసాల చందాన ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు చెప్పిన యొక్క మాటలను వాటిని పాలన చేయండి, వాటిని తప్పక అమలు పరచండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఇప్పటి నుంచి అంటే మొన్న మోడీ గారిని కలిసి వచ్చినప్పటి నుంచి బీజేపీలో నూతన ఉత్సవం వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయి, అధ్యక్షుల పదవుల కోసం కొట్లాటలు అవుతున్నాయి, ఎడమొహాలు పెడమొహాలు అని చెప్పేసి కూడా బయటకు ఒక లైన్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. భారతీయ జనతా పార్టీలో అందరూ ఐక్యంగా పోరాటం చేసిండ్రు కాబట్టి మొన్న మేము 36% ఓట్లు, 8 పార్లమెంట్ స్థానాలు అధికార పార్టీతో ధీటుగా గెలుచుకున్నాం. ఇవాళ బీఆర్ఎస్ ఎక్కడో పోయింది కాబట్టి వాళ్ళకి బీజేపీ స్ట్రాంగ్ అనిపిస్తుంది, బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది కాబట్టి దాన్ని చూసి ఓర్వలేక ఇటువంటి మాట్లాడుతున్నారు తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదు. ఓకే. అండ్ ఇప్పటి నుంచి మీ పోరాటం ఈ ఒక్క సభతోటే అయిపోతుంది అనుకోవచ్చా? భవిష్యత్తులో ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పిన యొక్క హామీలు నెరవేర్చే వరకు కూడా మా యొక్క పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇది 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు ఒక డిక్లరేషన్ చేసిన 6 ఒక చోట ఈ సభ నిర్వహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మిగతా చోట్ల కూడా సభలు నిర్వహిస్తున్నాం. ఇవాళ 119 నియోజకవర్గాల్లో కూడా బైక్ ర్యాలీలు జరిగినాయి, ఛార్జ్ షీట్ రిలీజ్ అయింది, అనేక చోట్ల సభలు సమావేశాలు జరిగినాయి. కాబట్టి నిరంతరం ప్రజలకు దగ్గరికి మేము విషయం తీసుకువెళ్తూనే ఉంటాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. అయితే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే, సో అక్కడ మోడీ ఆడిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఆడుతున్నారు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అండ్ మీరేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి అంటున్నారు. ఇంతకు మీకు ఎవరైనా బీ టీం ఉన్నారా తెలంగాణలో? మేము అనడం కాదు, గతంలో బీఆర్ఎస్ ను కాంగ్రెస్ ఇద్దరు కూడా 2 ఎలక్షన్లో కలిసి పోటీ చేసినాయి. 2.5 సంవత్సరాలు రాష్ట్రంలో కేంద్రంలో అధికారాన్ని పంచుకున్నాయి. వాళ్ళిద్దరి యొక్క భావజాలం ఒకటే, 2 ఫ్యామిలీ పార్టీలే, 2 మజ్లిస్తో కలిసి ఉండే పార్టీలే. కాబట్టి అందులో వాళ్ళిద్దరు వేరు అనడానికి ఏమున్నది? ఇద్దరు ఒకటే. భారతీయ జనతా పార్టీ ఏ రోజున బీఆర్ఎస్ తో కానీ కాంగ్రెస్ తోని కలవలేదు.